వెల్కమ్ టు లంచ్ అవర్. దిస్ ఈ సతీష్. ప్రతిపక్ష నేతలపై సిబిఐ, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్తో సహా వివిధ కేంద్ర దర్యాప్తు సంస్థలు దురుద్దేశంతో ప్రయోగిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడం కోసం కాంగ్రెస్ నిరసన ప్రదర్శనలు చేపట్టింది. ఇవాళ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఈడీ కార్యాలయాల ఎదుట ఆయా రాష్ట్రాల కాంగ్రెస్ నేతలు ఆందోళనలతో సత్యాగ్రహం చేపట్టారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈడీ ప్రధాన కార్యాలయం వరకు కాంగ్రెస్ ఎంపీలు, వర్కింగ్ కమిటీ సభ్యులు పాదయాత్ర చేపట్టారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగంపై ప్రశ్నిస్తే కేంద్రంలోని బీజేపీ సర్కార్ దర్యాప్తు సంస్థలతో వేధింపులకు దిగుతోందని ఎదురుదాడి చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. ఇక బీజేపీ అధికారంలోకి వచ్చాక ప్రతిపక్ష నేతలపై నమోదైన ఈడీ కేసులను పరిశీలిస్తే కాంగ్రెస్ ఆరోపణలో వాస్తవం ఉందన్న అభిప్రాయం కలుగుతోంది. గడిచిన కొన్నేళ్లుగా ఈడీ రాడార్లోకి వచ్చిన ప్రతిపక్ష నేతలు ఎవరో ఓసారి చూద్దాం. ఈడీ నుంచి ఎక్కువసార్లు సోదాలు, దాడులు ఎదుర్కొన్న నాయకుడు కార్తీ చిదంబరం. కాంగ్రెస్ పార్టీ ఎంపీ కార్తీ చిదంబరం చైనాకు చెందిన కొంతమంది వ్యక్తులను అక్రమంగా వీసా ఇప్పించారని, వారి నుంచి 50 లక్షల రూపాయలు లంచంగా తీసుకున్నారన్నది ఈడీ ఆరోపణ. ఇక యూపీఏ ప్రభుత్వ హయాంలో కార్తీ చిదంబరం తన తండ్రి చిదంబరం అధికారాలను దుర్వినియోగం చేశారని ఈడీ ఆరోపిస్తోంది. ఈ కేసుకు సంబంధించి రీసెంట్గా ఈడీ విచారణను ఎదుర్కొన్నారు కార్తీ చిదంబరం. ఇక కార్తీ చిదంబరం తండ్రి, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం కూడా ఐఎన్ఎక్స్ మీడియా, ఎయిర్సెల్ మ్యాక్సిస్ కేసులో ఈడీ విచారణ ఎదుర్కొన్నారు. అప్పట్లో ఆయన అరెస్టు కూడా అయ్యారు. ఆ తర్వాత బెయిల్పై విడుదలయ్యారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, బీజేపీ రాజకీయ కక్ష సాధింపుకు పాల్పడుతుందని చిదంబరం ఆరోపిస్తున్నారు. ఇక కర్ణాటకకు చెందిన మరో కాంగ్రెస్ కీలక నేత డీకే శివకుమార్ కూడా ఈడీ పెట్టిన అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పన్ను ఎగవేతతో పాటు హవాలా కేసులో డీకే శివకుమార్ 2019లోని ఎన్నికలకు ముందు పలుమార్లు ఈడీ విచారణలను ఎదుర్కొని అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత బెయిల్పై విడుదలయ్యారు. ఒక్క కాంగ్రెస్ నేతలు మాత్రమే కాదు, మహారాష్ట్రలో మొన్నటి వరకు బీజేపీతో కలిసి ఉండి ఇప్పుడు దూరమైన శివసేన నేతలపైన ఈడీ కేసులు నమోదు చేసింది. శివసేన నేత, మహారాష్ట్ర రవాణా మంత్రి అనిల్ పరబ్పై మనీ లాండరింగ్ కేసు నమోదు చేశారు. డపోలిలో ఓ రిసార్ట్ నిర్మాణం సందర్భంగా అవకతవకలు జరిగాయని కేసు నమోదైంది. దీనిపై శివసేన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది కక్ష సాధింపేనని ఆరోపించింది. శివసేన ఎంపీ సంజయ్ రౌత్ పైన ఈడీ మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. ముంబై గురుగావ్ సబ్రన్ ప్రాంతంలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తోంది. ఎన్సీపీ నేతలు అజిత్ పవార్ పైన ఈడీ కేసులు పెట్టింది. అజిత్ పవార్ బినామీ ఆస్తులు కూడబెట్టాడని, భార్య, పిల్లలతో పాటు మరికొంతమంది పేరుపై అక్రమాస్తులు సంపాదించారనేది ఈడీ ప్రధాన ఆరోపణ. ఇక జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు, మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా కూడా ఈడీ విచారణ ఎదుర్కొంటున్నారు. జమ్మూ కాశ్మీర్ క్రికెట్ అసోసియేషన్కు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఫరూక్ అబ్దుల్లా 43 కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇక పశ్చిమ బెంగాల్లో అధికారంలో ఉన్న టీఎంసీ నేతపైన ఈడీ కేసు నమోదు చేసింది. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ఈడీ రాడార్కు చిక్కారు. బొగ్గు స్మగ్లింగ్ కేసులో అభిషేక్ బెనర్జీతో పాటు ఆయన భార్యను ఈడీ 2 సార్లు ప్రశ్నించింది. ఈ నేతలే కాదు, ఇంకా చాలామంది నేతలు ఈడీ విచారణ ఎదుర్కొంటున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన సత్యేంద్ర జైన్ కూడా ఈడీ విచారణ ఎదుర్కొంటున్నారు. ఆయనకు వ్యతిరేకంగా ఆధారాలు కూడా ఉన్నాయని అరెస్టు కూడా చేసింది. ఇలా బీజేపీ తనపై గలమెత్తే నేతలను టార్గెట్ చేసి అక్రమ కేసులతో ఇరికొస్తుందన్న ఆరోపణలు ప్రతిపక్షాల నుంచి వినిపిస్తున్నాయి. నిజంగా ఈడీ దేశంలో రాజకీయ వేడి పుట్టిస్తోందా? దీనికి సంబంధించి లంచ్ అవర్ డిబేట్లో మనం మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు సిబిఐ మాజీ డైరెక్టర్ లక్ష్మీనారాయణ గారు, అలాగే కాంగ్రెస్ సీనియర్ నేత, ప్రస్తుతం ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న తులసిరెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ నుంచి ఆ పార్టీ సీనియర్ నేత, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర శాఖ కార్యదర్శిగా వ్యవహరిస్తున్న ప్రకాష్ రెడ్డి గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. ప్రకాష్ రెడ్డి గారు, మనం చూస్తున్నాం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అన్ని రాష్ట్రాల్లో ప్రధాన కేంద్రాల్లో ఆందోళన చేపట్టింది. కక్ష సాధింపుకు ఈడీని ఒక అస్త్రంగా వాడుకుంటున్నారనేది ప్రధానంగా మీపై వస్తున్న ఆరోపణ. ఏం చెప్తారు సార్? ముందు పెద్దలకు ఇద్దరికి నమస్కారం సార్. నమస్తే సార్. నేను ఏమంటున్నా అంటే, ఈడీ ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి ఈడీ ఉందా, ఈడీ కొత్తగా పెట్టిందా, లేకపోతే ఈడీ గతంలో ఎవరి మీద ఏ కేసులు ఫైల్ చేయలేదా? ఏ కేసులు ఫైల్ చేసినప్పుడు ఇంక్లూడింగ్ ఎల్కే అద్వానీ మీద హవాలా పేరులో ఒక పేరు వచ్చింది, ఎల్కే అని వచ్చింది కాబట్టి ఎల్కే అద్వానీ అని మధ్యప్రదేశ్లో ఒక హవాలా కేసులో ఆయన రాజీనామా చేసి నేను మళ్ళీ నన్ను ప్రూవ్ చేసేదాకా నేను పోటీ అని అన్నటువంటి సంఘటనలు కూడా జరిగినాయి కదా. దాంతోపాటు మోడీ గారి మీద కూడా అప్పుడు గోద్రా సంఘటన తర్వాత ఆఖరికి
ఏది దొరకకపోతే, ఏ అవకాశం దొరకకపోతే రైల్వే మినిస్టర్గా లాలూ యాదవ్ గారు కూడా రైల్వే మినిస్ట్రీ తరఫున కూడా మళ్ళీ ఒక కేసు ఫైల్ చేయించి ఎంక్వైరీ చేయించాడు కదా. ఇవన్నీ గతంలో జరగలేదు, కొత్తగా జరుగుతున్నాయి. ఇవి కొత్తగా బీజేపీ వచ్చిన తర్వాత జరుగుతున్నాయని చెప్పాలనుకుంటుందా కాంగ్రెస్ పార్టీ? నాకు అర్థం కాలేదు. నెంబర్ 1. నెంబర్ 2, ఈడీ విషయంలో నేను మళ్ళీ ఇప్పుడు జరుగుతున్న రాహుల్ గాంధీ విషయాలు అప్పుడు అలా వాడుకున్నారు కాబట్టి ఇప్పుడు ఎలా వాడుకుంటున్నారని చెప్తున్నారు. నేను కాదు, నేను అక్కడికే వస్తున్నా. ఇప్పుడు నేను చెప్తున్నాను, 2G కేసులు కావచ్చు, లేదా బొగ్గు కుంభకోణం కేసులు కావచ్చు, లేవన్న ఆదర్శ ఇండ్ల విషయంలో కావచ్చు, అన్ని విషయాల్లో న్యాయస్థానాల ఆదేశాలు, న్యాయస్థానాలలో ప్రాథమిక ఆరోపణలు, ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి కాబట్టి న్యాయస్థానాల ఆధారాల మేరకు ఇన్వెస్టిగేషన్ జరిగింది కదా. ఇప్పుడు కూడా జరుగుతున్న ఇన్వెస్టిగేషన్స్ అనే న్యాయస్థానం ఆదేశంగా జరుగుతున్నాయా? ఈడీ ప్రోయాక్టివ్గా ఉండి ఎవరికి ఏ సమాచారం లేకుండా ఎట్లా యాక్టివిటీ చేస్తుందా అనేటువంటి విషయంలో కూడా ప్రజలు గమనిస్తున్నారు. నేను ఒక మాట చెప్తా, తెలంగాణ గడ్డ మీద మనకు తెలంగాణ ప్రజలకు అర్థమైతే, తెలుగు ప్రజలకు అర్థమైతే కూడా చెప్తున్నా. హైదరాబాద్ నగరంలో హెట్రో డ్రగ్స్ మీద దాడి జరిగినప్పుడు హెట్రో డ్రగ్స్ లో 150 కోట్లు దొరికినాయి. అయితే చేయొద్దంటారు. 150 కోట్ల సమాచారం ఇన్కమ్ ట్యాక్స్ వచ్చింది. హెట్రో డ్రగ్స్ మీద చేసినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ రేట్ అనేది కక్ష సాధింపు చర్యనా, లేకపోతే అది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వచ్చిన సమాచారం మేరకు చేసిందా? ఇది చెప్పాలి కదా. మరి అది కక్ష సాధింపు చర్య కాబట్టి ఈరోజు పార్సాది రెడ్డి రాజ్యసభ సభ్యుడైనాడా? ఈరోజు తెలంగాణ ప్రజలు ఆలోచిస్తున్నారు ఎందుకు చేశారంటే దీని వెనకాల ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ యొక్క మతలబులు ఏమైనా ఉన్నాయా? కనీసం 500 కోట్ల రూపాయల రిసీట్లు, వాటి యొక్క చెల్లింపుల విషయంలో ఇన్కమ్ ట్యాక్స్ తన అనుమానాన్ని వ్యక్తం చేసింది, ప్రాథమికంగా అనుమానం వ్యక్తం చేసింది. తర్వాత పెరగొచ్చు కాక అంటే పార్సారెడ్డి మీద కేసే చేయొద్దు, పార్సారెడ్డి మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడే చేయొద్దని ఈరోజు కాంగ్రెస్ పార్టీనో లేదా ప్రతిపక్ష పార్టీ అనాలనుకుంటున్నాయా? అంటే తెలంగాణ భారత ప్రజల యొక్క 150 కోట్ల నగదు బ్లాక్ మనీ కావచ్చు, 500-600 కోట్ల రూపాయల అనాథరైజ్డ్ మనీ కావచ్చు, రిసిట్ లేని మనీ కావచ్చు, ఇవి ప్రజలకు చెందకూడదు, అవి వాళ్ళకి ఉండని అని ఈడీ అనుకుంటుంది, ఇన్కమ్ ట్యాక్స్ అనుకుంటుందని మనం చెప్పాలనుకుంటున్నారా? కాబట్టి న్యాయస్థానాలు గౌరవించాలి. న్యాయస్థానాల ఆదేశాల మేరకు ఈడీ చేస్తుంది. ఇన్కమ్ ట్యాక్స్లో కూడా పెద్ద లక్ష్మణ గారు తెలియంది కాదు, గత తులసిరెడ్డి గారు సీనియర్ నాయకులు తెలియంది కాదు. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో కూడా ఎక్కడ కూడా మినిస్ట్రీకి కూడా చెప్పారు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. మీకు తెలుసు ఐబీ కూడా, నాకు తెలిసిన ఐబీ ఈవెన్ హోమ్ మినిస్టర్, మిగతా మినిస్టర్లకు, ఈవెన్ నాకు గుర్తున్న ఇన్ఫర్మేషన్ చెప్తున్నా, భూపేష్ గుప్తా హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు కూడా ఐబీ రిపోర్ట్ ఇవ్వమంటే ఇవ్వలే. ఐబీ రిపోర్ట్ భూపేష్ గుప్తా ప్రధానమంత్రికే ఇచ్చింది. అంత స్ట్రిక్ట్గా, సిన్సియర్గా. నేను ఎగ్జాంపుల్ చెప్తాను, అప్పటిది భూపేష్ గుప్తాకి ఇవ్వలేదంటే అప్పుడు హోమ్ మినిస్టర్గా ఉండే కదా, అప్పుడు ఇవ్వలేదా ఇచ్చినారా అని అంటే భూపేష్ ఇంద్రజిత్ గుప్తా భూపేష్ గుప్తా అనుకుంటా. అప్పుడు ఇవ్వలేదు అంటే సిపిఐ నాయకుడు హోమ్ మినిస్టర్ ఉండే, ఇవ్వలేదు అంటే ఇంద్రజిత్ గుప్తా అప్పుడు మినిస్టర్ ఉన్నప్పుడు ఇవ్వలే. ఐబీ డిపార్ట్మెంట్ ఫైల్స్ కావాలంటే ఇవ్వలేదు ఆయనకు, ఐ మినిస్ట్రీకి ఇచ్చింది. అంత స్ట్రిక్ట్ గానే అప్పుడు ఉన్నదో ఇప్పుడు అంతే స్ట్రిక్ట్ గా ఉంది. ప్రధానమంత్రికి ఐబీ రిపోర్ట్ చేస్తుంది, దాని బేసిస్ మీద పిఎం ప్రధానమంత్రి కార్యాలయం నిర్ణయం తీసుకుంటుంది. అట్లాగే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో కూడా ఒక ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ దానికి హెడ్ గా సిబిఐ కానీ ఇంకా ఇతర దర్యాప్తు సంస్థలు కానీ నిష్పక్షపాతంగా నిజాయితీగా పనిచేయాలని రాజ్యాంగం నిర్దేశించింది. మనం కూడా అదే కోరుకుందాం. అది కోరుకుంటాం కానీ రాజకీయం చేస్తుంటే డబ్బు మీద దాడి చేస్తుంటే అవినీతి చేసిన వారు లేరు అని ఎవరు సర్టిఫికేట్ ఇవ్వడం లేదు. ఖచ్చితంగా అవినీతి చర్యలకు పాల్పడినా అందరూ చట్టం ముందు సమానులే. ఇక్కడ జరుగుతున్న చర్చ ఏంటంటే ప్రధానంగా ఎక్కువగా కేసులన్నీ ప్రతిపక్ష నేతలపైనే ప్రొజెక్ట్ అవుతుండడం, రాజకీయంగా మీతో యుద్ధానికి దిగిన తర్వాత ఆ పార్టీకి సంబంధించిన నేతలపైన ఈడీ కానీ సిబిఐ లాంటి సంస్థలు దృష్టి పెట్టడం, ఇది ఒక పొలిటికల్ వెండేటా లాగా ఉందంటున్నారు. నేను ఒక సూటి ప్రశ్న, తెలంగాణలో మీకు మనకు అర్థం కావడం ఒక సూటి ప్రశ్న అడుగుతా, అడగండి. రేవంత్ రెడ్డి ఏసీబీ కేసు పెట్టింది, రేవంత్ రెడ్డి కేసు విచారణ జరుగుతుంది, ఏసీబీ పెట్టి 6 ఏళ్ళు అవుతుంది, ఇప్పటిదాకా కొలిక్కే రాలే కదా, అసలు ఆర్గ్యుమెంట్స్ జరగతలే కదా, మొదలు ఈ మన విట్నెస్ల యొక్క గ్యాదరింగ్ కూడా కంప్లీట్ కాలే కదా. అంటే ఇన్ని సంవత్సరాలు పట్టాలి నా ఏసీబీ కేసు. మరి తెలంగాణ రేవంత్ రెడ్డి రోజు విమర్శిస్తుంటాడు, టీఆర్ఎస్ విమర్శిస్తుంటది, టీఆర్ఎస్ కాంగ్రెస్ చేస్తుంటది. మరి ఇన్నేళ్ళు ఎందుకు పట్టింది అంటే విచారణ జాప్యం టీఆర్ఎస్ ప్రభుత్వం కారణమా, ఏసీబీ కారణమా? తెలంగాణ ప్రజలకు అర్థం కావాలంటే ఎగ్జాంపుల్ అర్థం కావడం కోసం ఈ ఉదాహరణ కూడా. అంటే ఎవరు అవినీతికి పాల్పడట్లేదు, అనవసరంగా ఈడీ కేసులు పెట్టేస్తుందని కాంగ్రెస్ చెప్పకనే చెబుతుందని ప్రకాష్ రెడ్డి గారు అడుగుతున్నారు. పాయింట్ నెంబర్ 1. గతంలో ఈడీ ఈ తరహాగా వ్యవహరించిన దాఖలాలు లేవా అని కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్తున్నారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా చేసినది సత్యాగ్రహం. మేము ఈ కేసులో వచ్చేసి డెఫినెట్ గా సోనియా గాంధీ గారు అగ్ని పునీత సీతగా బయటకు వస్తుంది, రాహుల్ గాంధీ గారు అగ్ని పునీతునిగా బయటకు వస్తారు, దాని గురించి సమస్య కాదు. ఈ రోజు మేము చేసింది సత్యాగ్రహం. సత్యాగ్రహం అనేది ఇది ఒక
ఇంద్రుని వజ్రాయుధం కంటే అర్జునుడి గాంధీవం కంటే ఒక ప్రజాస్వామ్యబద్ధమైన అహింసాబద్ధమైనటువంటి ఒక పవర్ఫుల్ వెపన్. కాబట్టి మేము ఆ యొక్క గాంధీయ సిద్ధాంతాన్ని అహింసావాదంతోనే మేము ఈ రోజు ఎక్కడ హింస చేయలేదు, ఎక్కడ మేము అప్రజాస్వామికంగా పోలేదు. ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో అహింసా పద్ధతిలో సత్యాగ్రహం చేశాము. కాబట్టి మా యొక్క అభిప్రాయాన్ని వచ్చేసి వెలిబుచ్చాము. అది మహాత్ముని ఆయుధము, రవేస్తమించిన బ్రిటిష్ రాజ్యాధినేతల్నే పంపించినటువంటి ఆయుధం అది. ఆ ఆయుధంతో మేము వచ్చేసి ఈరోజు చేశాం. కాబట్టి మేమేమి వేరే విధంగా చేయలేదు. రెండవది వచ్చేసి సరే ఈడీ గాని, ఐటీ గాని, సిబిఐ గాని, ఎన్ఐఏ గాని, విజిలెన్స్ గాని ఇవన్నీ రాజ్యాంగ వ్యవస్థలు. జనరల్ గా అందరూ అనుకోవడం స్వతంత్ర ప్రతిపత్తి వ్యవహరించాలనుకుంటాం, కానీ అవి కేంద్ర ప్రభుత్వంలో ఏదో ఒక శాఖ కింద ఉండేటి ఇవన్నీ. కాబట్టి అంతో ఇంతో ప్రతి ప్రభుత్వంలో జరుగుతూ ఉండొచ్చు, నేను కాదనలేదు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంత మనము ఎక్కువ కనిపిస్తున్నాయి. విచ్చలవిడిగా వచ్చేసి ఏ రాష్ట్రంలో ఎన్నికలు సార్వత్రిక అసెంబ్లీ ఎన్నికలు వస్తాయనుకుంటే ఆ రాష్ట్రంలో వచ్చేసి బీజేపీకి రాజకీయ ప్రత్యర్థి పార్టీల మీద, ప్రముఖ నాయకుల మీద అటు ఐటీ దాడులు కానీ, ఈడీ దాడులు కానీ, సిపిఐ దాడులు కానీ ఏదో విధంగా చేసి వాళ్ళను భయపెట్టడం కానీ, లేకుంటే వాళ్ళ యొక్క ఇమేజ్ ని టార్నిష్ చేయడం కానీ ఈ ప్రయత్నాలు మనము కొట్టొచ్చినట్టు కనబడుతున్నాయి. ప్రతి కర్ణాటకలో ఎన్నికలు జరుగుతాయంటే కర్ణాటకలో, అంటే ఎమ్మెల్సీ ఎన్నికలు కానీ లేదా అసెంబ్లీ ఎన్నికలు కానీ, వెస్ట్ బెంగాల్ జరుగుతాయంటే వెస్ట్ బెంగాల్, పంజాబ్ అంటే పంజాబ్, తమిళనాడు జరుగుతుంది తమిళనాడు. ఈ విధంగా మనము కొట్టొచ్చినట్టు కనబడుతుంది. దీంట్లో ఏదో మాంసం తింటున్నామని ఎముకలు మెడలో వేసుకుంటారన్నట్టుగా ఎముకలు మెడలో వేసుకొని తిరుగుతున్నారు వచ్చేసి. అందువల్ల ఇది కక్ష సాధింపు చర్య అనేది స్పష్టంగా తెలుస్తా ఉంది. కాబట్టి ఇక్కడ నేషనల్ హెరాల్డ్ కి సంబంధించి మరి నాకు తెలిసి ఇంతవరకు ఒక పైసా వచ్చేసి రాహుల్ గాంధీ గారు కానీ, సోనియా గాంధీ గారు కానీ ఒక రూపాయి కానీ దాని తీసుకునేది లేదు. ఇంకా భవిష్యత్తులో తీసుకునే అవకాశం కూడా లేదు. ఎందుకంటే అది నాట్ ఫర్ ప్రాఫిట్ కంపెనీ, ఎంగిడే కంపెనీ. కాబట్టి ఇంతవరకు తీసుకునేది లేదు, తీసుకునే అవకాశము లేదు. కాబట్టి డెఫినెట్ గా వచ్చేసి నేను ముందు చెప్పినట్టు తప్పు చేయలేనప్పుడు ఎందుకు ఇంత హడావుడి? మేము అదేం చెప్తున్నాం. సత్యాగ్రహం అనేది అది ప్రజాస్వామ్య పద్ధతిలో, అహింసా పద్ధతిలో అది ఒక ఆయుధం వచ్చేసి అవతల కక్ష సాధింపు చర్యలను బహిర్గతం చేసేదానికి, ఎక్స్పోజ్ చేసేదానికి, కాంగ్రెస్ శ్రేణులను సమీకరించుకునేదానికి ఇది ఒక నేచురల్ గా వచ్చేసి ఒక ఇమేజ్. మచ్చ అన్నప్పుడు వచ్చేసి ఆ మచ్చను కడుక్కునే ప్రయత్నం చట్టబద్ధంగా చేయడం జరుగుతుంది. దాన్ని పార్టీ శ్రేణులకు చెప్పాల్సిన అవసరం ఉంది. పార్టీ శ్రేణులకు ఇదో ఈ విధంగా జరుగుతుందని. కాబట్టి మేము ఏది కూడా గాంధీ పద్ధతిలో, ప్రజాస్వామ్య పద్ధతిలోనే ఈ రోజు దేశవ్యాప్తంగా చేయడం జరిగింది. రైట్. లక్ష్మీనారాయణ గారు స్ట్రైట్ గా చెప్పండి, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ రాజకీయ వేడి పుట్టిస్తోంది. ఈడీ నిష్పక్షపాతంగా వ్యవహరిస్తోందా, నిజంగా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టు ఒక రాజకీయ అస్త్రంగా మారి రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతుందా? మీరు గమనిస్తుంది ఏంటి? ప్రకాష్ రెడ్డి గారికి, తులసిరెడ్డి గారికి నమస్కారాలు. సార్ నమస్తే. యాక్చువల్గా రాజకీయ పక్షాల్లో ఉన్న వ్యక్తుల మీద కేసులు వచ్చేసరికి ఈ సంస్థల మీద అనేక కామెంట్స్ వస్తుంటాయి. అందువల్ల రాజకీయ పక్షాలు ఎప్పుడు కూడా లక్ష్మణ గారు చెప్తున్నది. వినపడుతుందా సతీష్ గారు? రైట్ సార్, వినిపిస్తుంది సార్. వినిపిస్తుంది కదా? అంటే రాజకీయ పక్షాలు ఎప్పుడు కూడా ఎక్కడ కూర్చున్నామన్న దాని మీద వాళ్ళ అభిప్రాయం ఆధారపడి, ఒక రాజకీయ పక్షం అధికార పక్షంగా ఉన్నప్పుడు ఒక కామెంట్ చేస్తారు, అదే రాజకీయ పక్షం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇంకో రకంగా కామెంట్ చేస్తారు. దానివల్ల ఏంటంటే బేసిక్ గా ఈ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో, సిబిఐ గానీ, ఈడీ గానీ, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ గానీ, దానికి ఆ విధంగా అనేక విషయాలు ఆపాదిస్తుంటారు. యాక్చువల్ గా భారతదేశంలో చూస్తే బ్లాక్ మనీ అన్నది ఒక పెద్ద సమస్య. మన ప్యారలల్ ఎకానమీ ఒకటి నడుస్తుంది. అందువల్ల మీరు చూసుకుంటే ఇప్పుడు 2005వ సంవత్సరం నుంచి ఏదైతే మనం ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్, పిఎంఎల్ఏ యాక్ట్ అంటాం, అది అమల్లోకి వచ్చింది. ఆ అమల్లోకి వచ్చిన తర్వాత సాధారణంగా పోలీసులకు, ఇతర సంస్థలకు ఉన్న అధికారాల కన్నా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కి ఎక్కువ అధికారాలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఎవరినైనా పిలవడం కానీ, ఆ తర్వాత వాటిలకు సివిల్ కోర్టులకు ఉన్న అధికారాలు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత అటాచ్మెంట్ ఆఫ్ ప్రాపర్టీస్ కూడా జనరల్ గా కోర్టులు చేస్తాయి, కానీ ఈడీలో అండర్ పిఎంఎల్ఏ యాక్ట్ అధికారుడు అటాచ్మెంట్ చేయొచ్చు. ఎందుకంటే త్వరగా ఈ బ్లాక్ మనీ అన్నదాన్ని మనం కంట్రోల్ చేయాలన్న ఉద్దేశంతో ఇది తీసుకురావడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్న కేసు ఏదైతే ఉందో
అందులో ఇది ఎప్పుడో 1938లో స్థాపించిన నేషనల్ హెరాల్డ్ అన్న న్యూస్ పేపర్ ఏదైతే ఉందో జవహర్లాల్ నెహ్రూ గారు స్థాపించింది. అసోసియేటెడ్ జర్నలిస్ట్ లిమిటెడ్ అని వారు స్థాపించిన సంస్థ. ఆ తర్వాత 2008వ సంవత్సరంలో ఆ ముందు ఒక 90 కోట్లు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ఈ పేపర్ను మళ్ళా మొదలు పెడదామన్న చేయబోతే దాన్ని కంటిన్యూ చేద్దామనబోతే కానీ అది అవ్వలేదు. కాబట్టి 2008లో ఇది మూసేసేయడం జరిగింది. ఆ తర్వాత యంగ్ ఇండియా లిమిటెడ్ అని ఒక కంపెనీ పెట్టి వారు ఈ ఏజేఎల్ కంపెనీ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు షేర్స్ అవి ట్రాన్స్ఫర్ అయ్యాయి. ఇందులో సుమారుగా ఈ అసోసియేటెడ్ జర్నలిస్ట్ లిమిటెడ్ కంపెనీ కింద ఉన్న 2,000 కోట్ల రూపాయల ఆస్తులన్నీ కూడా కేవలం 50 లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసి వాట్లను ట్రాన్స్ఫర్ చేసుకున్నారన్నది బేసిక్ గా ఉన్న ఆరోపణ. యాక్చువల్ గా మీరు చూస్తే 2012వ సంవత్సరంలో సుబ్రహ్మణ్యం స్వామి గారు దీన్ని ట్రయల్ కోర్టులో వేశారు. ఆ ట్రయల్ కోర్టులో వాళ్ళు సమన్స్ చేశారు. 2014వ సంవత్సరంలో ఇందులో ట్రయల్ కోర్టు వాళ్ళు సమన్ చేస్తే ఆ తర్వాత హైకోర్టుకు వెళ్లి స్టే తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు తీసుకున్నారు. కాబట్టి బేసిక్ గా ఏంటంటే ఆ కేసులో ఏమీ మెటీరియల్ లేదు, ఆ కేసులో ఎటువంటి ఆధారాలు లేవని ఎవరైతే అంటున్నారో వాళ్ళ దగ్గర ఉన్న సాక్ష్యాలు ఆధారాలు కన్సర్న్డ్ ఏజెన్సీకి ప్రజెంట్ చేయాల్సిన అవసరం. అంటే మీరు ఎవరిని టచ్ చేయకూడదు అని అలా అనుకుంటే ఈ సంస్థలు పనిచేయలేవు. ఎందుకంటే రూల్ ఆఫ్ లా అన్నది చాలా ఇంపార్టెంట్. చట్టం ముందు అందరూ సమానులే అన్నది మన భారత రాజ్యాంగం కానీ మనం ఎస్టాబ్లిష్ చేసుకున్న వన్ ఆఫ్ ది పిల్లర్స్ ఆఫ్ డెమోక్రసీ. అందువల్ల మీరు ఈవెన్ సుప్రీం కోర్టులో లలిత కుమారి జడ్జిమెంట్ తీసుకున్నా కూడా ఏదైనా కంప్లైంట్ వచ్చినప్పుడు దాన్ని రిజిస్టర్ చేయడం అన్నది ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ యొక్క బాధ్యత. ఆ కేసు తప్ప రైటా అన్నది తర్వాత ఇన్వెస్టిగేషన్ లో మీరు తేల్చండి అన్నది సుప్రీం కోర్టు చెప్పిన విషయం. కాబట్టి ఇందులో నా అభిప్రాయం ఏంటంటే రాజకీయ పక్షాలు ఎక్కడ కూర్చున్నామన్న దాన్ని బట్టి వాళ్ళ అభిప్రాయాలు మారకుండా ఈ డైరెక్టరేట్స్ ఏవైతే ఉన్నాయో, ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో అవి ఏవైనా తప్పులు చేస్తే మీరు ఇమీడియట్ గా కోర్టుకు తీసుకెళ్లాల్సిన అధికారాలు కూడా ఉన్నాయి. ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసే అవకాశం ఉండదు, ఇష్టం వచ్చేటట్టు ఎవరిని పిలవడానికి అవకాశం ఉండదు, ఎవరిని అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉండదు. కాబట్టి ఇమీడియట్ గా రెమెడీస్ మనకు కోర్టుల రూపంలో ఉన్నాయి. కాబట్టి ఏంటంటే ఇవి సాధారణంగా రాజకీయ పక్షాలు ఒకరి మీద ఒకరు ఈ విధంగా కామెంట్స్ చేస్తూ లేకుంటే ఈ విధమైన ఆరోపణలు చేస్తూ ఈ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ యొక్క ఇంటెగ్రిటీని వాళ్ళు జనరల్ గా అటాక్ చేస్తుంటారు. ఇది సరైన పరిస్థితి కాదు. కానీ మీరు అన్నట్టుగా ఇన్వెస్టిగేషన్ సంస్థల ఇంటిగ్రిటీని రాజకీయ పార్టీలు ఈ విధంగా ప్రస్తావించడం కరెక్ట్ కాదంటున్నారు. కానీ ఎందుకు పదే పదే గత కొద్ది సంవత్సరాలుగా ఇదే తరహా ఆరోపణలు? అటు ఇందాక ప్రకాష్ రెడ్డి గారు ప్రస్తావించినట్టు కేవలం ఎన్డీ హయాంలోనే కాదు, అటు యూపీఏ హయాంలో కూడా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషనా లేదంటే కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ తరహా ఆరోపణలు గతంలో, అలాగే అప్పుడు కూడా ఈడీ పైన మిగతా విజిలెన్స్ సంస్థలపైన ఇదే తరహా ఆరోపణలు. ఎందుకు ఇలా జరుగుతుంది? నిజంగా సంస్థలపైన కొంత ఇన్ఫ్లుయెన్స్ పనిచేస్తుందా? కొన్నిసార్లు ఇన్ఫ్లుయెన్స్ లొంగో లేదంటే ఒత్తిడికి లొంగో పనిచేయాల్సిన వాతావరణం ఇలాంటి దర్యాప్తు సంస్థల్లో ఉంటుందా? అదే అంటున్నాను. ఎప్పుడైతే రాజకీయ పార్టీలో ఉన్న వాళ్ళ మీద కేసులు ఎప్పుడైతే పెట్టడం జరుగుతుందో ఆర్ వాళ్ళ మీద ఇన్వెస్టిగేషన్స్ మొదలవుతాయో అప్పుడు ఇటువంటి ఆరోపణలు ప్రత్యారోపణలు మొదలవుతాయి. యాక్చువల్ గా ఏంటంటే ఈవెన్ మన స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లో కూడా తీసుకున్న గత ప్రభుత్వం ఉన్నప్పుడు సిబిఐ ఎటువంటి కేసెస్ ఇన్వెస్టిగేట్ చేయడం కూడదని చెప్పేసి జనరల్ కన్సెంట్ విత్డ్రా చేయడం జరిగింది. అవును. ఇప్పుడు వారు ప్రతిపక్షంలో ఉండి వాళ్ళు ఇప్పుడు సిబిఐ ఇన్వెస్టిగేషన్లే కావాలని అడుగుతున్నారు. అంటే మనం ఎక్కడ కూర్చున్నామన్న దాన్ని బట్టి మన స్టాండ్ మారకూడదు. అది రాజకీయ పక్షాల ముందు చేయాల్సిన ప్రధానమైన అంశం. అదే అంటున్నా, ఈ ప్రెషర్స్ అలాంటివి అన్నది ఊహించుకుంటారు. ఎందుకంటే ఈ విధమైన రాజకీయ పార్టీలో ఉన్న వ్యక్తుల మీద కేసులు పెట్టగానే ఇవన్నీ అనుకుంటారు, ఇది ఈ ప్రభుత్వం చేయించింది, అది ఆ ప్రభుత్వం చేయించింది అని. నేను అందుకనే అంటాను, యాక్చువల్ గా ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ ఒక ప్రొసీజర్ ప్రకారం వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేయాలి. ఆ ప్రొసీజర్ లో వాళ్ళు ఎక్కడైనా తప్పు చేస్తే ఇమీడియట్ గా కోర్టుకు వెళ్లి దానికి రెమెడీ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ మీద కూడా చర్యలు తీసుకోవచ్చు. ఇలాంటి దర్యాప్తు సంస్థలు సతీష్ గారు అబౌవ్ ద రూల్ కానీ కక్ష సాధింపు ధోరణిలో కానీ వ్యవహరిస్తే కోర్టులను ఆశ్రయించవచ్చు. రాజకీయ పార్టీల తీరు కూడా కొంత అనుమానాస్పదంగా ఉంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా, అధికారంలో ఉన్నప్పుడు మరోలా ఈ దర్యాప్తు సంస్థలు ఈ దర్యాప్తు తీరులను వాటికి అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నాయి అంటున్నారు లక్ష్మీనారాయణ గారు. వాస్తవం కాదా? ఇప్పుడు ఈ దర్యాప్తు సంస్థలు కూడా అవేమి అతీతం కాదు. వచ్చేసి అక్కడ ఉండేవి ఆకాశం నుండి ఊడిపోయినోళ్ళు కాదు. ప్రతి దర్యాప్తు సంస్థ ఏదో ఒక డిపార్ట్మెంట్ కింద ఉండేది. ఇప్పుడు ఐటీ డిపార్ట్మెంట్, ఐటీ గానీ, ఈడీ గానీ, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కింద ఉంటాయి.
తర్వాత ఎన్ఐఏ హోమ్ మినిస్టర్ కింద ఉంటుంది, సిబిఐ ప్రైమ్ మినిస్టర్ కింద అవును. ఉంటుంది. కాబట్టి ఇవన్నీ అతీతం కాదు కదా, వచ్చేసి ఫైనల్ గా వచ్చేసి ఏదో ఒక మినిస్ట్రీ కింద ఉండేటే. కాబట్టి దాంట్లో ఇంటెగ్రిటీ ఉండే వ్యక్తులు బట్టి ఉంటుంది. సంస్థ ఇంటెగ్రిటీ దానికంటే సంస్థలో ఉండే అధికారుల ఇంటెగ్రిటీ బట్టి ఉంటుంది. కాబట్టి తర్వాత ఇంకొకటి రెండవది వచ్చేసి జోక్యం చేసుకునే వాళ్ళ ఇంటెగ్రిటీ బట్టి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఒక హోమ్ మినిస్టర్ వచ్చేసేసి ప్రతిదీ తన ఫైల్ వచ్చేసి దగ్గర రావాలనొచ్చు. కొందరు వచ్చేసి కొన్ని లెవెల్ వరకు వచ్చేసి డిస్పోజ్ చేసుకోండి, స్ట్రెచ్ చేయవచ్చు కొంచెం. కాబట్టి ఇట్ డిపెండ్స్ అపాన్ అధికారి అంటే బట్టి. రాజకీయ పార్టీలు రాజకీయ ఆరోపణలకి దర్యాప్తు సంస్థలు ఇంటిగ్రిటీని దెబ్బతీయొద్దు, ప్రశ్నించొద్దు అంటున్నారు లక్ష్మీనారాయణ గారు. చెప్పింది కరెక్టే, కానీ అది సేమ్ టైం రెండు నాలుకల వచ్చేసి ధోరణి ప్రదర్శిస్తున్నాయని. దర్యాప్తు సంస్థల్లో ఉండే వాళ్ళ ఇంటెగ్రిటీని కూడా ఒకసారి మనం క్వశ్చన్ వేయాల్సి వస్తుంది. తర్వాత దానికి ఆ సంస్థల అధిపతులు వచ్చేసి అంటే మినిస్ట్రీస్ వాళ్ళు రాజకీయాలు ఉండే వాళ్ళే కదా, వాళ్ళు వచ్చేసి ఆకాశం ఊడిపోలేదు కదా. డెఫినెట్ గా మనం ఎంత కాదన్నా రాజకీయంగా ఇప్పుడు రాజకీయంగా ఉన్నప్పుడు, రాజకీయంగా మచ్చవన్నప్పుడు రాజకీయం కూడా ఆలోచించాలి కదా. వచ్చేసి ఒకసారి అనేక కేసులు ఉంటాయి, అనేక కేసులు దాంట్లో ఎత్తిపోతాయి. కానీ ఇప్పుడు బోఫర్స్ ఉంది, బోఫర్స్ ఆఖరికి నిలవలేదు. కానీ ఆ బోఫర్స్ స్కాండల్ తో ఒకసారి రాజీవ్ గాంధీ గారి ప్రభుత్వమే పడిపోయింది. దాన్ని మరి రాజకీయంగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కదా. మొత్తము అది ఒక ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ బోఫర్స్ స్కాండలే. దాని మీద అనేక మంది ఎంపీలు రాజీనామా చేశారు. అది పొలిటికల్ గా అప్పకైపోవచ్చు, గవర్నమెంటే పడిపోయింది. ప్రకాష్ రెడ్డి గారు, ఇందాక నేను తులసి రెడ్డి గారికి అడిగిన ప్రశ్న లక్ష్మీనారాయణ గారు ప్రస్తావించిన అవసరం లేదు కూడా అప్లై అవుతుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా, అధికార పక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా వ్యవహరిస్తున్న రాజకీయ పార్టీలని. నేను మళ్ళీ అందుకోసం చెప్తున్నా, లక్ష్మీనారాయణ గారి అంటే వారి చెప్పిన అభిప్రాయాన్ని కొనసాగింపు చెప్తున్నా. దురదృష్టకరమైన విషయం అంటే ఈరోజు దేశ రాజకీయాలలో ఇటువంటి వాళ్ళు అంటే ఈ పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు, పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు, డబ్బు ఆధారంగా రాజకీయాలు నడపాలనుకుంటున్న వాళ్ళు, డబ్బు ఆధారంగా రాజకీయాలు నడిపిస్తున్న వాళ్ళు, వీళ్ళు రాజకీయాలు విపరీతంగా పెరిగిన కారణంగానే కదా ఇవన్నీ చర్చలు వస్తున్నాయి కూడా. మరి ఈ సంస్కృతిని భారత రాజకీయ ఒక్క బీజేపీ నేత అవినీతికి పాల్పడలేదా, మనీ లాండరింగ్ పాల్పడలేదా? మన కేటీఆర్ కూడా ట్వీట్ చేశారు ఇక్కడ. నేను అందుకోసం వస్తున్నా సార్. నేను బీజేపీ నేత మనీ లాండరింగ్ పాల్పడ్డా, ఎవరు పాల్పడ్డా అంటే మినిస్టర్, హోమ్ మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఈడీనో ఇంకొకటి చేయలేదంటే నేను మళ్ళీ క్లారిటీ చెప్తున్నా. లక్ష్మీనారాయణ గారు చెప్పిన దాన్ని క్లారిటీ చెప్తున్నా. ప్రాథమిక ఆధారాలు ఉంటే, ప్రాథమికమైనటువంటి అనుమానాలు ఉంటే, ఎవరి మీద ఇప్పుడు ఏ ఇన్సిడెంట్ జరిగినా ప్రాథమిక ఆధారం ఉంటేనే కదా కేసు ఫైల్ చేసేది. లేకపోతే రేపు పొద్దున్న తెల్లారిన స్టే వస్తుంది, తెల్లారిన ఇష్యూ అయిపోతుంది. ఈవెన్ బోఫర్స్ కేసులో కూడా అంతే కదా. ఈవెన్ మీరు రఫేల్ డీల్ విషయంలో కూడా నడుస్తున్న సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేశారు కదా. రఫేల్ డీల్స్ లో నిష్పక్షపాత నిరూపించుకోవాల్సింది నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం మీద పడింది కదా. ప్రకాష్ రెడ్డి గారు అనుమానాలు ఎందుకు వస్తున్నాయంటే కొందరు ఈడీ కేసులు తప్పించుకోవడానికి భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారు. నేను అక్కడికే వస్తున్నా, అయిపోతున్నారు వాళ్ళు. ఏమాగొస్తాను అందుకోసం మీకు చెప్పిన. నేను మీకు ఇప్పుడు పార్టీలో ఎంపీలుగా ఉన్న వాళ్ళు చాలా మంది ఆ విధంగా సేఫ్ జోన్ లోకి వచ్చిన మాట వాస్తవం కాదా? కాదు అందుకోసం నేను రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నారు. వారి ఏసీబీ కేసు ఏమైందో ఇప్పటిదాకా 6 ఏళ్ళు పొద్దు గడిచింది కదా, ఇప్పటిదాకా ఏం తేలలేదు. అట్లా మీకు జాప్యం జరగటం, న్యాయ వ్యవస్థలో జాప్యం జరగటాన్ని రాజకీయ పార్టీ, అధికార పార్టీకి అంటగట్టకండి అని చెప్తున్నా. ఇప్పుడు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కేసు ఉంది, లక్ష్మణ గారు ఇన్వెస్టిగేట్ చేశారు. వారు ఇన్వెస్టిగేట్ చేయడానికి న్యాయస్థాన ఆదేశాల మేరకు ఇచ్చారు. లక్ష్మణ గారు వారిని గవర్నమెంట్ అపాయింట్ చేయలేదు, వారు ఇంకా ముందుకు పోలేదు. రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు అప్పుడున్నటువంటి సిబిఐకి ఇస్తేనే వారు ఇన్ఛార్జ్ ఆఫీసర్ గా వచ్చారు, వారు ఇన్వెస్టిగేట్ చేశారు. అట్లా చాలా సందర్భాలలో బీజేపీకి వచ్చిన ఇంకోటి వచ్చి అందుకోసమే ధనం ఆధారంగా రాజకీయాలు నడిపేటువంటి ప్రయత్నం ఈ రాజకీయ పార్టీలు చేసుకుంటూ గొంగళ్ళు అన్న వేరుకుంటా నాకు ఎన్నికలు వచ్చిన ఇంటికి వచ్చినట్టే కాంగ్రెస్ పార్టీ పెట్టిందెవరు? వాళ్ళే కదా. అధికార పార్టీలో చేరితే మన కేసుల నుంచి తప్పించుకోవచ్చు అన్న ఒక ధోరణి కూడా కనిపిస్తుంది ఎక్కువ మంది నేతల్లో. ఆ తర్వాత కూడా దర్యాప్తులు అదే స్థాయిలో జరుగుతున్నాయి. మీరు దర్యాప్తు సంస్థలు ఇంటిగ్రిటీని ప్రశ్నించకూడదు, రాజకీయం చేస్తున్నాయని ఆరోపిస్తున్నారు, వాస్తవం కావచ్చు. కానీ అదే సందర్భంలో ఒక్కసారిగా పార్టీలో చేరిన తర్వాత దర్యాప్తులు స్లో అవ్వటం అంటే దర్యాప్తు సంస్థలు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నట్టే కదా. ముఖ్యంగా మీరు చూసుకుంటే దర్యాప్తు సంస్థల మీద ఇందాక తులసిరెడ్డి గారు అన్నట్టు ఆ విధమైన వ్యక్తుల మీద కూడా ఆధారపడుతుంది. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. కానీ అందుకనే ఏమన్నారంటే వీటిని డిపార్ట్మెంట్స్ ఆర్ మినిస్ట్రీస్ అండర్ కింద వాళ్ళ కింద ఉంచకండి అని చెప్పేసి మనం లోక్పాల్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేస్తాం. యాక్చువల్ గా సిబిఐని లోక్పాల్ కింద వాళ్ళు అటాచ్ చేయాలని చెప్పేసి మనం అనుకున్నాం. కానీ లోక్పాల్ తర్వాత అన్నా హజారే గారు వీళ్ళు చేసిన
ఏదైతే జన లోక్పాల్ అని ఏదైతే అన్నారో ఆ జన లోక్పాల్ లో వాళ్ళు అడిగిన విషయాలను కాకుండా డైల్యూటెడ్ వర్షన్ ఆఫ్ లోక్పాల్ మనకు వచ్చింది. అందువల్ల ఇటువంటి అనుమానాలు ఇవన్నీ నివృత్తం అవ్వాలంటే మనం ఏం చేయాలంటే ఈ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో సిబిఐ గాని ఈడీ గాని వీటన్నిటిని కూడా మినిస్ట్రీస్ నుంచి డీలింగ్ చేసేసి డైరెక్ట్ గా ఒక ఇండిపెండెంట్ ఏజెన్సీ కింద మనం చేయగలిగితే అప్పుడు ఏమవుతుందంటే వీటిలో ఇంటిగ్రిటీని కూడా ఈ విధంగా కామెంట్ చేసే పరిస్థితి కూడా రాదు. ఎందుకంటే ఎప్పుడైతే మినిస్ట్రీస్ కింద ఉన్నాయో ఆటోమేటికల్ గా అంటారు రూలింగ్ పార్టీ ఏదైతే ఉందో వాళ్ళు వాటిని ఉపయోగించుకుంటున్నారు అని. కాబట్టి సిబిఐని ఈ లోక్పాల్ కింద తీసుకురావడం అన్నది అది వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే దాని ఇంటిగ్రిటీని కాపాడడానికి. తర్వాత సిబిఐ డైరెక్టర్ గానీ ఈడీ డైరెక్టర్ గానీ వాళ్ళ నియామకాలు కూడా ఒక హై లెవెల్ కమిటీలో జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ సిబిఐ డైరెక్టర్ తీసుకుంటే అది ప్రధానమంత్రి గారు, అపోజిషన్ లీడరు, తర్వాత చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీం కోర్ట్, వీరు ముగ్గురు కలిసి వాళ్ళ దగ్గర ఉన్న డేటా ప్రకారం వాళ్ళ దగ్గర ఉన్న ఎవరైతే ప్యానెల్ ఉంటుందో అందులోంచి ఒక వ్యక్తిని సెలెక్ట్ చేస్తారు. పై కూడా మనం చూస్తున్నాం గతంలో కొన్ని ఆరోపణలు వచ్చిన అంశం ఉన్నాయండి, దెర్ ఇస్ నో డౌట్. అందుకనే వ్యక్తులు కూడా చాలా ఇంపార్టెంట్. కొంతమంది వచ్చిన తర్వాత కొన్ని ప్రెషర్స్ కు లొంగారు అన్నది కూడా మనకు 2-3 చోట్ల మనకు తెలిసిన అంశమే. ఈవెన్ సుప్రీం కోర్టు కూడా సిబిఐ గురించి 1-2 సార్లు కామెంట్ చేయడం కూడా జరిగింది. కాబట్టి వీటన్నిటి నుంచి మనం తప్పించుకోవాలంటే తప్పించుకోవడం కాదు, వీటన్నిటి నుంచి అతీతంగా ఈ సంస్థలను మనం ఉంచాలంటే వీటిని లోక్పాల్ కింద తీసుకురాగలిగితే ఏమవుతుందంటే ఈ విధమైన అలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో పొలిటికల్ అలిగేషన్స్ అన్నవి మనం తగ్గించవచ్చు అన్నది నా అభిప్రాయం. రైట్. థ్యాంక్ యూ లక్ష్మీనారాయణ గారు, థ్యాంక్ యూ తులసిరెడ్డి గారు, థ్యాంక్ యూ ప్రకాష్ రెడ్డి గారు. ఓవరాల్గా ఇది ఈడీ రాజకీయ వేడి అన్న అంశంపై 10 టీవీ లంచ్ అవుట్ డిబేట్.